చెప్పాలి. క్రీస్తు పూర్వం ఎంతలో మేధావైనా, ఎంత కొమ్ములు తిరిగిన వాడైనా, క్రీస్తు అంటే ఎంత గిట్టని వాడైనా, బాబు నువ్వు ఎప్పుడు పుట్టావురా అంటే, నేనా 1960 కదూ, 50 కదూ, 70 కదూ, 40 కదూ, 30 కదూ. ఏ 30? 1930. ఏ 1930? యేసు ప్రభు పుట్టిన తరువాత 1930 ఏండ్లకు కానీ నేను పుట్టాను. 1950 ఏండ్లకు కానీ నేను పుట్టాను. 1960 ఏండ్లకు కానీ నేను పుట్టాను. యేసుక్రీస్తు యొక్క పుట్టిన రోజును ఉటంకించకుండగా, జ్ఞాపకం చేసుకొనకుండగా నీవు ఎప్పుడు పుట్టావో నీవు చెప్పుకోలేవు. ఇది బహిరంగ సవాల్. కాలము యేసు అనే వెలుగు లేకపోతే చీకటి సముద్రమైపోతుంది. చీకటి సముద్రములో ఎక్కడున్నావో నీకే తెలియదు. యేసు పుట్టిన నాటి నుండి వెనక్కి కాలాన్ని గణించారు, పుట్టిన నాటి నుండి ముందుకు కాలాన్ని లెక్కబెట్టారు. నువ్వు ఫలానా నాడు నేను పుట్టాను అన్నావంటే యేసుక్రీస్తు పుట్టిన 1950 ఏండ్లకు కానీ నేను పుట్టాను బాబు అని చెప్పుకుంటున్నావు. ఆ ప్రభువు పేరు లేకుండా నువ్వు ఎప్పుడు పుట్టావో నువ్వు చెప్పుకోలేవు. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒకసారి ఆలోచించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కదా, మీరు పుట్టిన సంవత్సరం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు పుట్టిన సంవత్సరం 60, 70, 80, 90, 2000 తర్వాత పుట్టారు కదా. ఏ 2000 అది? యేసయ్య పుట్టిన తరువాత 2000. ఒకసారి యేసుక్రీస్తుని హోల్డ్లో పెట్టేద్దాం, ప్రక్కన పెట్టేద్దాం. యేసుక్రీస్తు పుట్టిన తరువాత లెక్కించిన కాలమానాన్ని ప్రక్కన పెట్టి ఇప్పుడు ఆలోచించండి, ఎప్పుడు పుట్టారో చెప్పండి. చెప్పగలరా? ఎవరి తరం కాదు. మీ 10th క్లాస్ మార్కు లిస్టులో మీరు రాసుకున్న సంవత్సరం యేసు ప్రభు పుట్టిన తరువాత ఇంత కాలానికి గాను నేను పుట్టానండి అని మీరు చెప్పుకుంటున్నట్లు మీ ఆధార్ కార్డులో, మీ ఓటు కార్డులో, మీకున్నటువంటి పాన్ కార్డులో ఎక్కడెక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదో ఆ డేట్ ఆఫ్ బర్త్ యేసుక్రీస్తు పుట్టిన తరువాత ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని రోజులకు నేను పుట్టానని చెప్పుకుంటున్నారు మీరు.